మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్న మాడ్ డివిజన్ మొత్తం కూడా మూకుమ్మడిగా ఆయుధాలన్నీ కూడా సరెండర్ చేస్తూ ఈ రోజు సీఎం ఎదుట లొంగిపోతున్నారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల రాసిన లేఖ సంచలనంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ కగారుకు ఎదురొడ్డి నిలబడే పరిస్థితి లేదు, కొత్తగా రిక్రూట్మెంట్ లేవు, మారిన వాతావరణ పరిస్థితుల్లో మనం ప్రజానికో అభిప్రాయానికి అనుగుణంగా మారాలంటూ సాయుధ పోరాట విరమణ చేయాలంటూ కూడా మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల లేఖ రాశారు. ఆ లేఖలను ప్రతిఘటిస్తూ కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ ను అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించడం, అదే ప్లేస్ లో కోసాను నియమించడం, కోసా ఎన్కౌంటర్ హతమవడం ఇదంతా వరుసగా జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కూడా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్న మాడ్ డివిజన్ మొత్తం కూడా మూకుమ్మడిగా ఆయుధాలన్నీ కూడా సరెండర్ చేస్తూ ఈ రోజు సీఎం ఎదుట లొంగిపోతున్నారు. మొత్తం చూస్తే 2 రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ 61 మందితో లొంగిపోగా ఈ రోజు అతి భారీ లొంగుబాటు మావోయిస్టు చరిత్రలోనే సుమారు 200 మంది తక్కినపల్లి వాసుదేవరాలియా ఆశనతో పాటు ముఖ్యంగా మాడ్ డివిజన్ కమిటీకి చాలా కీలకంగా వ్యవహరించిన మహిళా మావోయిస్టు రణితతో పాటు రాజమల్లు కూడా అదేవిధంగా పలువురు డివిజన్ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా ముఖ్యంగా చూస్తే అబూజ్ మాడ్ అనేది మావోయిస్టు పార్టీకి కంచుకోట మొత్తం ఖాళీ అవుతుంది.